నంద్యాల జిల్లా గడివేముల గ్రామానికి చెందిన గువ్వల రాజు అలియాస్ పీసు అనే వ్యక్తి ఈ నెల 10వ తేదీ దారుణంగా హత్యగావించబడ్డాడు. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసు అధికారులు దర్యాప్తును ముమ్మరం చేసి మర్డర్ మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్టు చేయడం జరిగింది. ఈ మేరకు పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి, గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి, పాణ్యం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నంద్యాల జిల్లా గడివేముల గ్రామానికి చెందిన గువ్వల రాజు అలియాస్ పీసు అనే వ్యక్తి గడివేముల గ్రామ పొలిమేరలో అబ్దుల్ రెహమాన్ కు చెందిన పొలంలో మిత్రులైన మేకల మహేంద్ర, కొత్త లోకేష్ అలియాస్ లోకి, మణికింది పెద్దిరాముడు అలియాస్ రాయుడు అనే వ్యక్తులు మద్యం సేవించి వారికి ఉన్న అక్రమ సంబంధాల విషయంలో మాట్లాడుకుంటూ మాటామాట పెరిగి క్షణికావేశంతో మహేంద్ర అనే వ్యక్తి అక్కడ ఉన్న ఐరన్ రాడ్డుతో గువ్వల రాజును తలపై కొట్టి హత్య చేయడం జరిగింది. మృతదేహాన్ని ఎవరు గుర్తుపట్టకుండా యాసిడ్ పోసి మరియు ఎముకలను పొడి చేసి వాటిని పెట్రోల్ పోసి ఆ బూడిదను దగ్గరలో ఉన్న కుందువాగులో పడవేశాడు. ఇదిలా ఉండగా పొలం యజమాని అబ్దుల్ రహీం తన పొలంలో ఎముకలు ఉన్నాయని ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసు అధికారులు మర్డర్ మిస్టరీని ఛేదించారు. వీరి వద్ద నుండి నేరమునకు ఉపయోగించిన 2 మోటార్ సైకిళ్లు, ఐరన్ రాడ్, సెల్ ఫోన్స్, చున్ని, ఎముకల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. గడివేముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఆ ఫిర్యాదుకు సంబంధించి మ్యాన్ మిస్సింగ్ క్రైమ్ నెంబర్ 21/2025గా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాన్ మిస్సింగ్లో భాగంగా ఎస్ఐ గారు దర్యాప్తు చేయగా తర్వాత రోజు ఉదయం గడివేముల రెవెన్యూ అధికారి అయినటువంటి విఆర్ఓ గారు గ్రామ పరిమేళ్లలో ఏవో చిన్న ఎముకలు ఉన్నవని అతనికి వచ్చిన సమాచారం మేరకు అతను అబ్దుల్ రహీం అనే పొలం దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కొన్ని ఎముకలు కనపడినాయని చెప్పి అతను గడివేముల పోలీస్ స్టేషన్కి వచ్చి 10వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన గడివేముల ఎస్ఐ గారు 174 సిఆర్పిసి 194 సిఎన్ఎస్ ప్రకారం క్రైమ్ నెంబర్ 23/2025 గడివేముల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది. ఆ తర్వాత ఈ 194 బిఎన్ఎస్ కేసు దర్యాప్తులో భాగంగా పాణ్యం సిఐ అయినటువంటి నేను, ఆ తర్వాత గడివేముల ఎస్ఐ అయినటువంటి నరేంద్ర కుమార్ రెడ్డి, తర్వాత గడివేముల ఎస్ఐ అందరము కలిసి రెవెన్యూ అధికారులతో కలిసి ఈ మొక్కజొన్న పొలం అయినటువంటి షేక్ అబ్దుల్ రహీం పొలం సరౌండింగ్ అంతా కూడా సెర్చ్ చేయగా అక్కడ కొన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అక్కడ కొన్ని చిన్న ఎముకలు దొరకడం జరిగింది. దానిపైన మనము రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని స్వాధీనం చేసుకొని ఆ ఎముకలని మనం ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ నంద్యాలకి పంపించడం జరిగినది. ఆ తర్వాత ఈ మిస్సింగ్ కేసు గువ్వల జనార్దన్ వాళ్ళ తమ్ముడైనటువంటి గువ్వల రాజు కొరకు మనము ఆ కేసు గురించి విచారించగా గువ్వల రాజుకు కలిసి ఎవరెవరు తిరుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి మనం సెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు ఈ విచారణలో భాగంగా 9/23/2025 గడివేముల మండలము కే బొల్లవరం గ్రామానికి చెందిన మేకల మహేంద్ర మరియు అతని స్నేహితుడు బిల్కలగూడూరు గ్రామానికి చెందిన కొత్త లోకేష్ ఇద్దరు కలిసి మృతుడు గువ్వల రాజుని మోటార్ సైకిల్ పైన బిల్కలగూడూరు గ్రామం రోడ్డుకు పక్కన ఉన్న షేక్ అబ్దుల్ రహీం మొక్కజొన్న పొలం వద్ద ఉన్న వేప చెట్టు దగ్గరికి పిలుచుకొని వెళ్ళి అక్కడ ఇద్దరు మందు తాగుతూ గతంలో వారికి ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకోవడం జరిగినది. ఆ తర్వాత మాటల క్రమంలో ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటూ మాట పెరిగి క్షణికావేశంలో మహేంద్ర అక్కడ ఉన్నటువంటి రాడ్డుతో గువ్వల రాజు తలపైన కొట్టడం జరిగినది. కొట్టిన వెంటనే ఆ రాడ్డు దెబ్బకు గువ్వల రాజు చనిపోవడం జరిగినది. ఆ తర్వాత ఆ రాడ్డును కుందుబాగులో పడివేయడం జరిగినది. పడివేసిన తర్వాత ఈ మహేంద్ర తర్వాత
కొత్త లోకేష్ ఇద్దరు వాళ్ళ గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగినది. వెళ్ళిపోయే క్రమంలో మహేంద్ర A1 ముద్ద అయినటువంటి మహేంద్ర అతని స్నేహితుడైనటువంటి గడివేముల గ్రామానికి చెందిన మానుకింద పెద్దరాయుడితో ఈ విషయం తెలియజేయడం జరిగింది. గతంలో మానుకింద పెద్దరాయుడు సంబంధించిన వాళ్ళ చిన్నమ్మతోటి ముగ్గుడి యొక్క అక్రమ సంబంధం ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య కూడా అప్పుడప్పుడు మనస్పర్ధలు వచ్చాయి. నువ్వు చంపడం మంచి పని చేసినావని చెప్పి మనం ఇద్దరము కలిసి ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా శవాన్ని యాసిడ్తో పోసి పెట్రోల్తో కాల్చి శవం యొక్క ఆనవాళ్ళు మరియు నేరము సంబంధించినటువంటి సమాచారం మరుగున పడాలనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి 24 చంపిన మరుసటి దినమైనటువంటి 24/4/2025 మరియు 26/4/2025 2 రోజులు రాత్రి ఇద్దరు కలిసి ఒకరోజు యాసిడ్ పోసి బాడీ పైన రావడం జరిగినది. తర్వాత 24వ తారీఖు యాసిడ్ పోయడం జరిగినది. ఆ తర్వాత 26వ తారీఖు పెట్రోల్ తీసుకుని వెళ్ళి ఇద్దరు ఆ బాడీని కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని రాళ్లతో దంచి ఒక చున్నీలో వేసుకొని తీసుకొని వెళ్ళి పక్కన ఉన్నటువంటి కుందురి వల్ల పడివేసి శవం యొక్క ఆనవాళ్ళు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వెళ్ళిపోవడం జరిగినది. దీనికి సంబంధించి కేసులో దర్యాప్తులో భాగంగా వీళ్ళనందరినీ 16/5/2025 సాయంత్రం గడివేముల నందు సాయంత్రం 3 గంటలకు అరెస్ట్ చేయడం జరిగినది. దీనికి సంబంధించినటువంటి ముద్దాయిలు ఉపయోగించినటువంటి నేరానికి ఉపయోగించినటువంటి మోటార్ సైకిళ్లను, తర్వాత వాళ్ళు ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లను మరియు రాడ్డును తర్వాత పొడిని ఎముకల యొక్క పొడిని ఉపయోగించిన చున్నీని మరియు నేర స్థలంలో దొరికిన కొన్ని చిన్న చిన్న ఎముకలను మనం మట్టితో పాటు సీజ్ చేయడం జరిగింది.